ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్ కి అలాగే తనుజాకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈ రోజు సుమన్ శెట్టి వాళ్ళ యానివర్సరీ సందర్భంగా ఇమాన్యుయల్, రీతు, భరణి వీళ్ళ ముగ్గురు కూడా కూర్చొని సుమన్ శెట్టికి యానివర్సరీ విషెస్ తెలియజేస్తూ అనుకోకుండా ఇమాన్యుయల్ పాట పాడాడు. అయితే ఆ పాట పాడకూడదని తెలిసి అక్కడతో ఆగకుండా ఇమాన్యుయల్ అదే కంటిన్యూ చేశాడు. అయితే తనుజ వాష్రూమ్ దగ్గర ఉంటున్న సమయంలో బిగ్ బాస్ కలగచేసుకొని తనుజ హౌస్ లో పాటలు పాడకూడదని నీకు తెలీదా, ఇమాన్యుయల్ పాటలు పాడుతుంటే ఏం చేస్తున్నావు అంటూ బిగ్ బాస్ కలగచేసుకొని తనుజకి చెప్పడంతో వెంటనే తనుజ పరుగున వెళ్లి ఇమాన్యుయల్ పాటలు పాడొద్దని నీకు చెప్పినా సరే 10 సార్లు ఎందుకు పాడతావు అంటే, ఇమాన్యుయల్ నేనొక్కడనే పాట పాడానా, అందరూ పాట పాడారు అంటే స్టార్ట్ చేసింది నువ్వే కదా అంటే నేనే అంటే మరి స్టార్ట్ చేసింది నువ్వే అన్నప్పుడు నీకు తెలుసుండి కూడా ఎందుకు పాడావు అంటూ తనుజ పనిష్మెంట్ ఇస్తానంది. అయితే తనుజ ఇచ్చే పనిష్మెంట్ చాలా చిన్నదనే చెప్పాలి. ఏంటి అంటే గనక ఒక స్కెచ్ ను తీసుకొని వచ్చి దాంతో మీసాలు పెట్టుకోవాలని, కానీ ఇమాన్యుయల్ అది చిరికి పెద్దది చేసి భూతద్దంలో పెట్టి తనుజని ఏదో పోర్ట్రేట్ చెయ్యడానికి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నేనొక్కడనే పాటలు పాడలేదు, నాతో పాటు రీతు పాడింది, అలాగే భరణి గారు కూడా పాడారు, సో నువ్వు వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తేనే నేను చేస్తాను, లేకపోతే చెయ్యను అంటే మరి నీ కెప్టెన్సీలో ఒక న్యాయం, నా కెప్టెన్సీలో ఒక న్యాయమా? నీ కెప్టెన్సీలో అందరూ రెచ్చగడితే నన్ను 2 పచ్చిమిరగాయలు తినమన్నావు, కానీ నేను పనిష్మెంట్ ఇస్తే నువ్వు చెయ్యను అంటున్నావు. సరే చెయ్యొద్దులే, నీకు ఒక దండం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తనుజ. అయితే ఇమాన్యుయల్ అక్కడికి వచ్చి నేను చెప్పేది వినాల్సి కదా అంటే, నాకు బిగ్ బాస్ చెప్తేనే కదా నేను అక్కడికి వచ్చాను, నాకేమని కావాలని నీతో గొడవ పెట్టుకోవాలనుందా? ఏది ఏమైనా ఇమాన్యుయల్ నువ్వంత పెద్ద ఇష్యూని చెయ్యాల్సిన అవసరం లేదు. పనిష్మెంట్ చాలా సిల్లీగా ఇచ్చినప్పుడు నువ్వు సిల్లీ చెయ్యాలి. ఆ ప్లేస్ లో నేను కాకుండా వేరే వాళ్ళు ఉంటే నువ్వు సిల్లీగా చేసేవాడివి, నేనున్నానని చెప్పి నువ్వు అంత సీరియస్ అయ్యావు. సరే ఎనీవే, నీకు నేను ఏ పనిష్మెంట్ ఇవ్వను, వదిలేసే లీవ్ ఇట్ అంటూ తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి మొత్తానికి తనుజది తప్ప లేకపోతే ఈ వీడియోలో ఇమాన్యుయల్ది తప్ప అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.